గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బాబాయ్ ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? సార్ నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నా పేరు బాదావతి వీరభద్రయ్య. ఏంటి మీ సమస్య ఏంది? ప్రజా దర్బార్ ఏమైందంటే సార్ మా పాపకు 2009 నాడు మ్యారేజ్ చేశాం. మా అమ్మాయి పేరు శోభారాణి. సందీప్ చౌహాన్ హన్మకొండ గారికి వివాహం చేసిన సార్ 2009. అప్పటి నుంచి ఇబ్బంది పెడితేనే ఉన్నాడు అతను. పెట్టి అలాగలాగ గడిపొచ్చిన తర్వాత 2011లో పాప పుట్టింది వీళ్ళిద్దరికి. పాప పుట్టిన తర్వాత అడిషనల్ కట్టం 10 లక్షలు కావాలి, కారు కావాలి, నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది సార్. చేసిన తర్వాత మా దగ్గర స్తోమత ఎక్కడ ఉంది, మేము లేదు కదా అని చెప్పి నెట్టుకుంటూ వచ్చే అతను లేదని చెప్పి 2014లో ఇంటికి పంపించేశాడు కరీంనగర్కి పాపను ఇద్దరిని. పంపించిన తర్వాత ఏం చేయాలని చెప్పి అటు ఇటు పెద్ద మనుషులు పంచాయతీ చేసినా ఫలితం లేకపోయింది. మేము ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో పెట్టినాం సార్ 2 కేసులు. మేము భార్యాభర్తలను కలిసి ఉంటాము, మాకు బతకడానికి జీవనోభృతి మెయింటెనెన్స్ ఇప్పించండి అని ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో అప్లికేషన్ కోర్టుకు పెట్టినాం సార్. పిటిషన్ పెట్టుకున్నాం లాయర్ ద్వారా. పెట్టుకున్న తర్వాత వాళ్ళు సరే తిరిగాం కేసిన తర్వాత 2023 సెప్టెంబర్లో మాకు రిజల్ట్ పాస్ అయింది. జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఫేవర్గానే వచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉండాలి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. విత్ ఎఫెక్ట్ 2018 కేసు పెట్టినప్పటి నుంచి పెద్ద పాపకి శోభారాణికి 20,000, అమ్మాయికి 10,000 చొప్పున 30,000 ఫర్ మంత్ కట్టివ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చింది సార్. మేము 2 మంత్స్ చూసినాం, ఏం పే చేయట్లేదు, అడిగినాం, ఏం రెస్పాన్స్ లేదు. అందుకనే మళ్ళీ మేము కోర్టుకు అప్రోచ్ అయినాం సార్. కోర్టు గారు ఏం చేశారు, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, పిటిషన్ పెట్టుకోండి, మళ్ళీ మెయింటెనెన్స్ కావాలి అని అప్లికేషన్ పెట్టుకోండి అంటే మళ్ళీ పిటిషన్ పెట్టుకున్నాం. పిటిషన్ పెట్టి తిరిగినా కూడా రెస్పాన్స్ లేకపోతే మేడం గారు వారెంట్ ఇష్యూ చేశారు. జడ్జి గారు ఫ్యామిలీ కోర్టు కరీంనగర్ గారు, సిఐ మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ వాళ్ళకు 6 వారెంట్లు ఇయర్ వేజ్గా పెట్టుకోమన్నారు. ఇయర్ వేజ్గా 6 వారెంట్ ఇష్యూ అయినాయి. ఇష్యూ అయిన తర్వాత కూడా మేము మేడం గారు సిఐ గారిని గెలిచినాం. మేడం గారు ఎంత మాకు రావాలి కదా, ఆయన తీసుకురండి, కోర్టుకు ఎగ్జిక్యూట్ చేయండి అని అడిగాము. అయినా కూడా రెస్పాన్స్ పంపించారు. నెక్స్ట్ డే ఒకసారి పంపించారంట. పంపించిన తర్వాత ఎవరు దొరకట్లేదండి, మేమేం చేస్తామంటున్నారు. దొరకకపోవడం ఏంది మేడం, ఎక్కడున్నా సెల్ టవర్తో దొరుకుతాడు, ఎక్కడున్నా పట్టుకొచ్చి మీరు కోర్టు ఆర్డర్ను మీరు ఇచ్చేయాలి కదా. ఇదంతా లాక్ సంబంధించింది కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఏమైనా న్యాయం జరగాలి కదా మాకు. మరి ఆ కోర్టులో న్యాయం ఏం జరగలేదా? కోర్టులో జరిగింది న్యాయం. కోర్టు ఆర్డర్ని పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పుడు అభిషేక్ మహంతి గారిని కలిసి సిపి గారిని, అతను సిఐ గారికి చెప్పారు, సిఐ గారు మళ్ళీ ఏసీపీ గారికి చెప్పారు, 3 సార్లు ఎస్సీపీ గారిని కలిసినాం. ఏం అన్యాయం న్యాయం జరుగుతలేదు. ఈసారైనా ప్రజావాణిలో మా అమ్మాయికి సరైన న్యాయం దొరుకుతుంది, సీఎం గారు కంపల్సరీ మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చినాం సార్. ఇవాళ లేదు, మెయింటెనెన్స్ ఇవ్వకనే ప్రాబ్లం. హైకోర్టుకు పెట్టిండు, హైకోర్టులో 75% పే చేయమని డైరెక్షన్ ఇచ్చింది, అయినా పే చేయలే. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెట్టుకున్నాడు. ఏం లేదు, వీళ్ళకి ఎగబెట్టి ఎట్లా బతకాలి? భార్య పిల్లలు పెళ్లి చేసుకున్నాడు, 2వ పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. మంత్లీ 4 లక్షలు సంపాదించుకున్నట్టు ఓయూ అరుణ ద్వారా హోమ్స్ పెట్టుకొని ఇంత చేస్తున్నా వీళ్ళు ఇద్దరిని కష్టపెడుతున్నాడు సార్. మేము చాలా సఫర్ అవుతున్నాము. దయచేసి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఏమంటున్నా? బాగానే ఉంది, న్యాయం జరుగుతాను. నేను ఫస్ట్ టైం వచ్చాను అనుకున్నా, నేను ఈసారి ఎట్లాగో సీఎం గారిని కలవాలి. నేను అన్నాను, సీఎం గారిని కలిసాం సార్, ఇద్దరు మా బాధ చెప్పుకుంటామంటే సార్ బిజీ కలవరు, మీరు అప్లికేషన్ ఇవ్వండి, మేము చూసుకుంటాం, పంపిస్తామంటే మేము నమ్మకంతో వచ్చినాం సార్. సీఎం గారు ఎట్లా చేసినా మమ్మల్ని పట్టించుకొని న్యాయం చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ఉంది సార్, నా హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. నేను ప్రాబ్లం లేదన్నాను, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం ఉంటే అందరు మగవాళ్ళు ఎంట పడుతున్నారు సార్. 15 నుంచి 75 ఇయర్స్ వాళ్ళంతా ఎంట పడుతున్నారు. మగవాళ్ళు ఎంటబడి లేడీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు బైకుల్లో తగులుకుంటూ పోతారు, అంతా ఇచ్చేస్తారు. ఇదంతా చేస్తున్నా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు సార్. నా దగ్గర ప్రాబ్లం ఉండదు సార్, నా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, నేను మెంటల్లీ ఫిట్గా లేకపోయినట్టు కనిపించవచ్చు. కానీ ఒక లేడీని ఇంతమంది జెంట్స్ ఫాలో అయితే చేస్తారా సార్? 15 నుంచి 75 ఇయర్స్ వాళ్ళంతా ఫాలో అవుతారు సార్. 15 నుంచి 75 ఇయర్స్ అంతా ఫాలో అయ్యి తగులుకుంటూ పోతారు. ఎక్కడైనా కూర్చుంటే వచ్చి పక్కన కూర్చుంటారు, పక్కకు జరుగుంటే నన్నే తంతారు. ఇక్కడ సమస్య ఏమన్నారు? అక్కడ లోపల ఏమన్నారు అంటే అప్లికేషన్ ఇచ్చాను సార్. అప్లికేషన్ ఇస్తే నేను సఖీ కన్నా పోవాలంట, పిచ్చాసుపత్రి కన్నా పోవాలంట, హోమ్ కన్నా పోవాలంట, లేకుంటే ఏదైనా జాబ్ అనే చేసుకోవాలంట. కానీ నాకు మటుకు ఈ డ్యూటీస్ నుంచి ప్రొడక్షన్ ఇయ్యారంట. ఈ నలుగురిలో ఏది చేసినా ఏదైనా చేయాలంట, అంతేగాని నాకు ప్రొడక్షన్ ఈ డ్యూటీస్ బట్టి కంటిన్యూ అవుతుంటుంది. అది అట్లే నువ్వు మెంటల్గా డిస్టర్బ్ ఉన్నా కూడా నీకు అది కంటిన్యూ అవుతుంటుంది అని చెప్తున్నారు. నాకు ఈ టీచింగ్ పోవాలి సార్. ఇప్పుడు నేను మెంటల్గా డిస్టర్బ్ ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. ఎంతోమంది పిచ్చిగా ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నన్ను దేవుడిలో పుట్టించినాడు, దానికి నా తప్పు కాదు కదా. నా తప్పు కాకుండా నేను ఎందుకు ఈ టీచింగ్ భరించాలి సార్? నేను ఎందుకు వీళ్ళందరితో ఫాలో చేసుకోవాలా? ఎందుకు వీళ్ళందరూ నా చుట్టూ తిరగాలి, నన్ను తగులుకుంటూ పోవాలా? ఎక్కడ పడితే అక్కడ నా పక్కన వచ్చి కూర్చోవాలా? నాకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నాకు రేపు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా, వీళ్ళు ఇట్లా ఎండ పడుతుంటే ఎట్లా పెళ్లి చేసుకుంటాను? బై ఛాన్స్ చేసుకోవాలి నా సొంత విషయం.
ఇట్లా ఎందుకంటే పడితే ఎందుకు వేస్తారు? పోలీసులు అడిగితే ఈ 4 ఆప్షన్స్ ఇస్తారు పోలీసులు. వీళ్ళని కొంచెం అడిగితే ప్రజాభవన్లో గవర్నమెంట్ది వీళ్ళు 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. యూటీజింగ్ కంటిన్యూ అవుతుంటుంది. అదంతే, నువ్వు మెంటల్గా డిస్టర్బ్ ఉన్నావు అది కంటిన్యూ అవుతుంటుంది అని పర్టికులర్గా చెప్తున్నారు సార్. ఎట్లా చెప్తారు సార్ అట్లా? నేను డిస్టర్బ్గా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ యూటీజింగ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది సార్? ఆడదానికి మగవాళ్ళతో అన్నారు, పర్టికులర్గా అన్నారు యూటీజింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు జాబ్ అన్నా, హోమ్ అన్నా, పిచ్చాసుపత్రి కన్నా, దేని సఖి కన్నా పోకుంటే యూటీజింగ్ కంటిన్యూ అవుతుంటుంది అని చెప్తున్నారు సార్. సమస్య ఏంది మీ సమస్య? మాకంటే డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్. మేము చేపించి 8-9 సంవత్సరాల సంధి తిరుగుతున్నాము. ఉన్న వాళ్ళకే వచ్చింది. ఆస్తులు ఉన్నాయి, ఊర్ల పంటకెళ్ళి వచ్చిన వాళ్ళకి, మరాఠోళ్ళకి, ఇట్లా వాళ్ళందరికీ వచ్చినాయి, డబల్ వచ్చినాయి వాళ్ళకి. మళ్ళీ మాకు ఏంది ఇబ్బంది? ఇన్ని సంవత్సరాల సంధి చేస్తున్నాం. మాకు మండల ఆఫీస్ తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నాం, తిరిగి మాకు ఆస్ట్రోక్ వస్తుంది. అప్పుడు అంటారు చేపించినాక ఇంతవరకు రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఆయనతో కలుసుకుందామని ఇప్పుడు వచ్చినాం. మళ్ళీ ముందు చేపించి పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మాకు వస్తాయా రావా? ఎందుకంటే గరీబ్ వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా దయచేసి చెప్తున్నా. మీరు ఏమనుకోకండి, తప్పు ఉంటే క్షమించండి. కానీ లేని వాళ్ళు ఎవరు ఏంది అని చూడండి. ఉన్న ఆస్తు ఉన్న వాళ్ళకే ఒక్కొక్క ఇళ్ళల్లో 4, 5, 6 వస్తున్నాయి సార్. మాకు తెలుసు అది. ఎందుకంటే చెప్పలేము, మేము ఒక్కళ్ళ పేర్లు చెప్పలేము, ఉండలేము. కానీ రాని వాళ్ళకి చూసన్నా దయచేసి ఇప్పుడన్నా ఇవ్వండి. మీరు లేట్ అయినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం మేము గాజులు అమ్మి బతుకుటోళ్ళు, మేము ఉప్పర్ కూలి నా కొడుకులు చేసేటోళ్ళు. వాళ్ళకి మాకు ఏది లేదు, ఇల్లు లేదు, ముంగి లేదు, ఇంటి కిరాయిలు 8,000, 10,000 అంటే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటాం సార్? ఇప్పుడు బిజినెస్లు బంద్ అయిపోయినాయి, మాకు కారోబార్ అయితలేదు. మేము టెన్షన్ పడుతున్నాము. 100కి 10 రూపాయలు, 100కి 5 రూపాయలు, 8 రూపాయలు తీసుకొని బేరం చేస్తున్నాం సార్. మేము ఎంత అని కట్టుకుంటాము చెప్పు? మాకు పొట్టకే సరిపోతుంది. పిల్లల ఫీజు కట్టాలి, ఇక్కడ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం ఇళ్ళని ఇస్తాం, మేము ఏ జంగల్లో ఇచ్చినా కానీ మేము పోయి ఉంటాం సార్. మేము ఎట్లనో బతుకుతాం, కూరగాయలు అమ్ముకొని. అక్కడ కట్టారా? కట్టిన ఎవరికైనా అలాట్మెంట్ ఇట్లా అయిపోయినాయి? అక్కడ చాలా మందికి వచ్చినాయి సార్, చాలా మందికి వచ్చినాయి. చేయలేకుంటే కొల్లూరు వచ్చినాయి, మళ్ళీ లింగంపల్లి వచ్చింది, అక్కడ చాలా మందికి వచ్చినాయి సార్. మళ్ళీ మాకే రాలేదు. మాకెందుకు రాలేదు? మేము ఇన్ని సంవత్సరాలు పెట్టినాం, మాకన్నా వెనకసిరి వాళ్ళకి వచ్చినాయి. అప్లికేషన్లు ఇవి ఉన్నాయి మా దగ్గర, చూసుకోండి, కావాలంటే తెచ్చి చూపించమంటే చూపిస్తాం మేము. కానీ దయచేసి లేని వాళ్ళకి ఇవ్వండి సార్. ఉన్నోళ్ళకి కిరాయిలకి అక్కడ ఉండరు, వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు లేని వాళ్ళకన్నా ఇచ్చినా అక్కడన్నా ఉంటారు కదా సార్, కిరాయి అన్న తప్పుతుంది. మాకు పిల్లల ఫీజుకి అవే అన్న వెళ్తాయి కదా. మేము ఏదో కూరగాయల వ్యాపారం అన్న పెట్టుకొని బతుకుతాం. మేము అక్కడ మీరు ఒక్కళ్ళకి 4, 5 వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. మరి అందులో ఎవరి హస్తం ఉందని దగ్గర ఉన్న అధికారులు వస్తాం ఉందా, లేకుంటే నాయకులు వస్తాం ఉందా? వాళ్ళ చేతులే ఉంటాయి సార్, పెద్దవాళ్ళ చేతులే ఉంటాయి. రికమెండేషన్ వాళ్ళే కావాలి, ఇల్లు కావాలని పోతారు. మాకు ఎవరు లేరు సార్. మేము ఎవరి దగ్గర పోజాలం చేయజాలం, మాకు వచ్చింది తీసుకోవాలని మేము కష్టపడి తిరుగుతున్నాం సార్. మేము అట్లా అని. అమ్మ చెప్పండి అమ్మా, అక్కడ ఎట్లా ఉంది అసలు? డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ కాలేదా, లేకుంటే అసలు ఇవ్వలేదా? మీకు ఎందుకు ఇవ్వలేదు? అంటే వెరిఫికేషన్ అవుతుంది, వెరిఫికేషన్ అయితే 4th వేవ్స్ వరకు పెట్టారు కదా సార్. అప్పుడు 4th వేవ్స్ తర్వాత 5th వేవ్ వస్తుంది అన్న టైంలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత 4th వేవ్స్లో ఏమన్నారంటే జిహెచ్ఎంసీ వెరిఫికేషన్ కావాలి, జిహెచ్ఎంసీ వెరిఫికేషన్ అయిన వాళ్ళకే వస్తాయి అన్నారు. అక్కడ కూడా మేము వెళ్ళి వెరిఫికేషన్ చేయించాము, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వస్తుందమ్మా ఏం కాదు 4th. కానీ ఏదైతే మేము 4th అండ్ 1st to 4th వరకు ఏదైతే మేము మా లిస్ట్లో చెక్ చేసుకున్నామో, మా లిస్ట్లో మా పేరు లేదు, మా డీటెయిల్స్ లేవు. వచ్చిన వాళ్ళకే మళ్ళీ డబల్ రావడము. ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారంగా ఓన్ హౌసెస్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వండి. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి, ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్క ప్రూఫ్ అడుగుతున్నారు. ఇది పెట్టండి, అది పెట్టండి, మీరు ఇది పెడితే వస్తుంది, అది పెడితే. కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అది అడగట్లేదు. అది యాజ్ పర్ రికమెండేషన్ ప్రకారంగా వచ్చిందా ఏంటి అనేది మాకు కూడా తెలీదు. కానీ చాలా వరకు అయితే బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రం డబల్ బెడ్రూమ్స్ వచ్చాయి. ఒక్కసారి అది వెరిఫికేషన్ చేసి, ఎంక్వైరీ చేసి, ఇప్పుడైనా ఉన్న ప్రజెంట్ ఎవరికైతే నెసెసరీ ఉందో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నేను రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకోటి, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ మాకు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రతి దానికి నోటిఫికేషన్స్కి మేము అప్లై చేసాము, రాసాము. గ్రూప్ 1 ఇప్పుడు 3 times క్యాన్సిల్ అయింది సార్. 3 times క్యాన్సిల్ అయింది. మేము ఎంత కష్టపడి రాసామో అది మా మనసుకు తెలుసు ప్రతి దానికి. ఎందుకంటే నేను యాజ్ పర్ ఇంకోటి ఏంటంటే నేను LLB కంప్లీట్ చేశాను. అడ్వకేట్ ఫీల్డ్లో ఎటువంటి సోర్స్ లేదు. అడ్వకేట్ అనేది ఏంటంటే పేరుకు మాత్రమే అది అడ్వకేట్ అంతే. దానికి ఇంత చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యిండి కూడా నేను గ్రూప్స్కి ట్రై చేస్తున్నాను, ఇంత ట్రై చేస్తున్నాను. అడ్వకేట్కి ఏం లేదు సార్ సోర్స్. వాళ్ళు ఏం ఇవ్వట్లేదు, వెల్ఫేర్ నుంచి నాకు ఫండ్స్ రావట్లేదు, ఏం రావట్లేదు. అడ్వకేట్ ఉన్నవాడు ఇప్పుడు వెజిటేబుల్స్ అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పుడు మేమేంటంటే దాంట్లో ఏం లేదు కాబట్టి నేను ఇంకొక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను. మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వస్తాను. 12,000 నా శాలరీ. ఇంటి రెంట్ 8,000 కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి. స్కూల్ ఫీజు కూడా తక్కువ లేదు, ఎవ్రీ ఇయర్ 50,000 55,000 కట్టుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లో వెయ్యొచ్చు కదా అని అనొచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రొటెక్షన్ లేదు, ముందున్నంత ప్రొటెక్షన్ లేదు సార్. జస్ట్ పేరుకు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్. అక్కడ ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా ఉండదు, స్కూల్ కరెక్ట్గా ఉండదు, క్లాస్ టీచర్స్ కరెక్ట్గా ఉండదు. ఈవెన్ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చదివే స్టేజ్లో అప్పుడు స్కూల్ టీచర్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్గా లేవు. సో మొత్తానికి ఏం కోరుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి? మేమేంటంటే మాకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ అనేది సార్ చూసి జాబ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ లేని వాళ్ళకి మాత్రం డబల్ బెడ్రూమ్ ఈసారైనా సార్ ఇష్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఏదైతే గతంలో అలాట్మెంట్ ఇచ్చారో దాంట్లో అవకతవకలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లలో అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా కొంతమంది వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. దాన్ని ఎంక్వైరీ చేయండి, అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి కూడా చెప్తా ఉంది. ఇంకోటి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువుకున్న వాళ్ళకి గతంలో మేమైతే గ్రూప్ 1 3 సార్లు రాసాము కేసీఆర్ హయాంలో. మరి 3 సార్లు రద్దు అయిపోయాయి. మరి ఇప్పుడు మీరు కూడా పెడతా ఉన్నారు 4వ సారి కూడా. ఇప్పటికైనా సరైన తీసుకోండి అని కోరుకుంటా రేవంత్ రెడ్డిని అయితే చెప్తా ఉన్నారు. మరి ఇది చూడాలి. మరి ఆమె విన్నపం అయితే కరెక్టే. ఆమె చదువుకున్న కూడా 12,000 జాబ్ చేస్తూ ఉన్నది. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, LLB కూడా కంప్లీట్ అయిపోయింది. ఎటు తోచని స్థితిలో మా ఫ్యామిలీ అయితే ఉంది. ఇప్పటికైనా మమ్మల్ని చూసి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కోరుకుంటా ఉంది. కెమెరామెన్ మనస్తో మీ అని.